రైట్. ఇక బీజేపీ నుంచి లోక్సభకు పోటీ చేసే అభ్యర్థుల మరో జాబితా విడుదలైంది. దీంతో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఉన్నారు. తెలంగాణలోని ఖమ్మం నుంచి తాండ్ర వినోద్ రావు, వరంగల్ నుంచి ఆరూరి రమేష్ పేర్లు ఖరారు చేసింది బీజేపీ అధిష్టానం. ఈ రెండు పేర్లతో తెలంగాణలో మొత్తం అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. అటు ఏపీలో అరకు నుంచి కొత్తపల్లి గీత, అనకాపల్లి నుంచి సీఎం రమేష్, రాజమండ్రి నుంచి పురంధేశ్వరి, నరసాపురం నుంచి భూపతిరాజు శ్రీనివాసవర్మ, తిరుపతి నుంచి వరప్రసాదరావు, రాజంపేట ఎంపీ అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి పేర్లను ఖరారు చేసింది బీజేపీ అధిష్టానం. ఇక బీజేపీ 5వ జాబితాకు సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ సునీల్. కాసేపటి క్రితమే బీజేపీ 5వ జాబితాను విడుదల చేసింది. 17 రాష్ట్రాలకు సంబంధించి 11 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇక తెలంగాణలో పెండింగ్ లో ఉన్నటువంటి 2 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. ముందు నుంచి మనం చెప్తున్నట్టుగా వరంగల్ కి సంబంధించి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అని ఈ మధ్య కాలంలోనే బీజేపీలో జాయిన్ అయ్యారు ఆరూరి రమేష్, ఆయనకే టికెట్ ఇచ్చారు. ఇక ఖమ్మంకి సంబంధించి జలగం వెంకట్రావుకు టికెట్ వస్తుందని చెప్పేసి అని అనుకున్నారు. ఆయన టికెట్ వస్తుందని చెప్పేసి బీజేపీలో చేరారని చెప్పేసి కూడా తెలిసింది. కానీ అనూహ్యంగా తాండ్ర వినోద్ రావు పేరు ప్రకటించింది బీజేపీ అధిష్టానం. ఖమ్మం విషయంలో మాత్రమే కొంత బీజేపీ అభ్యర్థులను మార్చారని చెప్పేసి, చివరి నిమిషంలో మార్చారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక మిగతా స్థానాలకు సంబంధించి ఏపీకి సంబంధించి కూడా కొన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. దేశవ్యాప్తంగా దాదాపుగా 19 రాష్ట్రాల్లో ఈ 5వ జాబితాలో అభ్యర్థులను ఖరారు చేశారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే మొత్తం కూడా 17 స్థానాలకు గాను 17 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. మిగతా అన్ని పార్టీల కంటే బీజేపీ అభ్యర్థులను ప్రకటించడంలో ముందుంది అనే చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో బీజేపీ చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. అభ్యర్థులను నోటిఫికేషన్ కంటే ముందే కొన్ని స్థానాల్లో ప్రకటించారు. ఇక షెడ్యూల్ రాకముందే మొత్తం స్థానాలను కూడా ప్రకటించారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ పార్టీ ప్రచారంలో కూడా అభ్యర్థులు ముందున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటికే బూత్ లెవెల్లో ఆ ప్రచారాన్ని ఎలా విస్తృతం చేయాలి అని చెప్పేసి కూడా ఈ రోజు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, అదేవిధంగా సునీల్ బన్సల్ అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. మొత్తం మీద అయితే తెలంగాణలో ఆ పార్టీ అన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. డబుల్ డిజిట్ స్థానాలను గెలుస్తామని చెప్పేసి కూడా ఆ పార్టీ నేతలు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ 4 స్థానాల్లో విజయం సాధించింది. ఈసారి దాదాపుగా 12 స్థానాలు ఆ పార్టీ టార్గెట్ పెట్టుకుంది. మరి ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తారనేది అయితే చూడాలి. ఎక్కువగా ఈసారి అంటే ఇతర పార్టీల నుంచి జాయిన్ చేసుకొని కూడా టికెట్లు ఇచ్చారని చెప్పేసి బీజేపీ మనం చెప్పుకోవచ్చు. బీజేపీలో కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం అట్లా అంటే ఇతర పార్టీల నుంచి జాయిన్ చేసుకున్న స్థానాల్లో కొంత అసంతృప్తి ఉంది. అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు కూడా అభ్యర్థులకు సపోర్ట్ చేయని పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీటిని అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని బీజేపీ అధిష్టానం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతుంది. ఇటు క్యాండిడేట్లతో కావచ్చు, స్థానిక నేతలతో మాట్లాడి ఖచ్చితంగా అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని చెప్పేసి చెప్తుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్. బీజేపీ నుంచి లోక్సభకు పోటీ చేసే అభ్యర్థుల మరో జాబితా విడుదలైంది. దీంట్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా ఉన్నారు. ఇక తెలంగాణలోని ఖమ్మం నుంచి తాండ్ర వినోద్ రావు, వరంగల్ నుంచి ఆరూరి రమేష్ పేర్లు ఖరారు చేశారు. ఈ రెండు పేర్లతో తెలంగాణలో మొత్తం అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. అటు ఏపీలో కూడా అరకు నుంచి కొత్తపల్లి గీత, అనకాపల్లి నుంచి సీఎం రమేష్, రాజమండ్రి నుంచి పురంధేశ్వరి, నరసాపురం నుంచి భూపతిరాజు శ్రీనివాసవర్మ, తిరుపతి నుంచి వరప్రసాదరావు, రాజంపేట ఎంపీ అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి పేర్లను ఖరారు చేసింది బీజేపీ. బీజేపీ నుంచి లోక్సభకు పోటీ చేసే అభ్యర్థుల మరో జాబితా విడుదలైంది. దీంట్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా ఉన్నారు.
రైట్గా ఏపీలో బీజేపీ అభ్యర్థుల వివరాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ హరీష్. పవన్ బీజేపీ అభ్యర్థులకు సంబంధించి పార్లమెంట్ సెగ్మెంట్ లో పోటీ చేసేటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితాని ఎట్టకేలకు కేంద్ర నాయకత్వం విడుదల చేసింది. ప్రధానంగా అరకు షెడ్యూల్ తెగలకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో కొత్తపల్లి గీతకి, అదేవిధంగా అనకాపల్లికి సంబంధించి సీఎం రమేష్ ప్రస్తుతం ఇంతకు ముందు కూడా ఆయన రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఆయన సీఎం రమేష్ కి అనకాపల్లి ఎంపీ సీట్లు ప్రకటించారు. రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నటువంటి దగ్గుబాటి పురంధేశ్వరిని ప్రకటించారు. అదేవిధంగా నరసాపురానికి సంబంధించినంత వరకు కూడా శ్రీనివాస వర్మ, భూపతిరాజు శ్రీనివాస వర్మ ఎవరైతే ఉన్నారో ఆయనకి నాయకత్వం బాధ్యతలు అప్పచెప్పింది పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించి. ఇక తిరుపతి షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గం వరప్రసాద్ రావుని అధికారికంగా ప్రకటించారు. అదేవిధంగా రాజంపేటకు సంబంధించినంత వరకు కూడా కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, విభజన ముందు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజంపేట పార్లమెంట్ సభ్యుడిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీ అధిష్టానం ప్రకటించింది. వీటితో పాటు మరికొన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి జాబితాను కూడా బీజేపీ విడుదల చేసింది. మొత్తం మీద పార్లమెంట్ స్థానాలపైన ప్రత్యేకమైనటువంటి గురి పెట్టినటువంటి బీజేపీ నాయకత్వం మొత్తం 9 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుల జాబితాను విడుదల చేసింది. అందులో అగ్రస్థానంలో ఏపీ ఉంది. ఏపీకి సంబంధించినంత వరకు 6 పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి వివరాలను ప్రకటించారు. ఎట్టకేలకి ఒకే రోజు జనసేన, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వం అభ్యర్థులను ప్రకటించింది. జనసేన అసెంబ్లీ స్థానాలకు సంబంధించినంత వరకు మొత్తం 18 మంది అభ్యర్థులను ప్రకటించింది. అదే రోజు మరికొన్ని గంటల వ్యవధిలోనే బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వానికి సంబంధించి కూడా అభ్యర్థులను ప్రకటించడం కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. ఎక్కువగా గ్యాప్ కూడా లేదు. నిమిషాల వ్యవధిలోనే ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ 6 పార్లమెంట్ స్థానాలు, అదేవిధంగా జనసేనకు సంబంధించినంత వరకు 18 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి స్థానాలను ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది. పిఠాపురం నుంచి ముందుగా ప్రకటించిన విధంగానే పవన్ కళ్యాణ్, అదేవిధంగా నెల్లిమర్ల నుంచి లోకం మాధవి కూడా ఉన్నారు. పవన్. రైట్, థ్యాంక్ యూ హరీష్.